చెప్తున్నవాడు చెవిగలవాడు వినుగాక. అంత మాటలు వినాల మనం, ఆయన మాటలు వినాలి. కానీ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం. ఇక్కడ ఆయన మాట విన్నారు. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలే. చూడండి, ప్రభు లేకుండా, ప్రభు కనుక విధేయత చూపించకుండా, ప్రభు మాట వినకుండా, దేవుని భయభక్తులు కలిగి జీవించకుండా నువ్వెంత ప్రయాసపడినప్పటికీ సీమోను పేతురు ఏమంటాడు, నా ఏలినవాడ రాత్రి అంతా మేము ప్రయాసపడినాము కానీ మాకేమీ దొరకలే. రాత్రి ఒకరు గుర్తు పెట్టుకో, ఏసు లేకుండా, ఏసు మాట వినకుండా నువ్వెంత ప్రయాసపడినప్పటికీ కూడా నీకేమి కూడా దొరకదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడు కానీ యేసును సంపాదించుకోలే. యేసు లేని జీవితము సున్ననే. యేసు లేని జీవితము సున్ననే. లోకములో ఏదున్నా, లోకములో ఎన్నున్నా, లోకములో ఎంతమంది ఉన్నా, లోకములో ఏ స్థితిగతులున్నా యేసు లేకపోతే వేస్టే. కానీ యేసుని కలిగి ఉండాలి. మనం ఎవరు కలిగి ఉండాలా? యేసుని కలిగి ఉండాలి. నేను అనేకసార్లు చెప్తూ ఉంటా, యేసుని మించిన వాడి లోకములు ఎవడు కూడా లేడు. యేసుని మించిన వాడిని లేడు. యేసును ఎరిగిన వాడిని మించిన వాడు లేడు. అలాంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చినాడు. సరే, పేదవారమే లోకంలో కావచ్చు, ఏదో చిన్న పూరి గుడిసెల్లో మనం ఉండవచ్చు, ఆనాడిగే చేసుకుని తిండుండవచ్చు. కానీ లోకం వదిలితే, కళ్ళు మూస్తే ఎక్కడ ఉంటాము? నిత్యత్వంలో, పరలోకంలో ప్రభుత్వం సదాకాలం ఉంటాం. ఆ మాట చెప్పగలుగుతాడా? లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అనేక మంది తన వెనక ముందున్నారు. లోకం వెళ్తే చెప్పగలుగుతాడా నేను ప్రభు దగ్గరికి వెళ్తానని? చెప్పలేడు. కనుక అలాంటి నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చినాడు. దాన్ని బట్టి మనం ఆనందించాలి. లేని దాన్ని బట్టి ఎప్పుడు చింతించకండి, దుఃఖించదు. అయ్యో అనుకున్నదే నాకు లేదే అని ఏనాడు అనొద్దు. నీకున్న దాన్ని బట్టి నువ్వు సంతోషించు, ప్రభువును స్తుతించు, ప్రభువులో ఆనందించు. ప్రభా, ఈరోజు నాకు ఇచ్చినావా, స్తోత్రములయ్యా. ఉదయకాలం దగ్గర టిఫిన్ వచ్చిందా, మధ్యాహ్నం భోజనం వచ్చిందా, సాయంకాలం భోజనం వచ్చిందా, ప్రభా నీకు స్తోత్రములయ్యా అని చెప్పాలి. అది లేని వారు లక్షల మంది భూమి మీద ఉన్నారు. ఒక్క పిడికెడు కూడు లేని వారు లోకములో లక్షల మంది ఉన్నారు. 3 పూట్ల తింటున్నావా? ఇంట్లో ఉంటున్నావా? దేవుని దయనటువంటిది మర్చిపోక దాన్ని బట్టి ప్రభువును స్తుతించారు. కనుక వారు ఇక్కడ ఏమన్నారు? అనగా సీమోను పేతురు ఏమన్నాడు? అయ్యా, మేము రాత్రి అంతా కష్టపడినాము కానీ మాకేమీ దొరకలే. నిరుత్సాహమైన స్థితిలో ఉన్నారు. యేసయ్య కనికరగల దేవుడు. కష్టపడుతున్నావా? ప్రభు లేకుండా ప్రభుకి వెలపడా? దుఃఖపడుతున్నావా? వేదన పడుతున్నావా? చింతిస్తున్నావా? అయ్యో ఇంతకాలమైందే కష్టపడుతున్నా, లేకపోతే శ్రమిస్తున్నా, ఏమి సాధించలేకపోతున్నా, సంపాదించలేకపోతున్నా, ఏమి లేదే అని దిగాల్లో, చింతలో, వేదనలో ఉన్నావా? అయితే ప్రభు నీ దగ్గరికి వస్తాడు. చదవండి మాట. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయి. ఏమన్నాడంటే యేసయ్య వలలు వేయి అన్నాడు. వలలు వేయి అన్నప్పుడు సీమోను పేతురు ఏమన్నాడంటే, అయ్యా మేము రాత్రి అంతా కష్టపడినాం ఈ సముద్రం మీద. ఎక్కడ వలలేయాలో అక్కడ వలలేసినాం. ఎక్కడ వలలేస్తే చేపలు పడతాయో మాకు తెలుసు. అయినప్పటికీ ఒక్క చేప పర్లేదు. సరే, ఇప్పుడు నీ మాట చొప్పున మేము వలలు వేస్తున్నాం. నీ మాట చొప్పున. మరి ఆయన మాట ఏం చేస్తున్నారు? విన్నారు. నీ మాట చొప్పున మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం? వలలు వేస్తున్నాం. ఏమైంది? విస్తారమైన చేప. ఆయన మాట వింటే విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన మేలులు నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో జరుగుతాయి. ఈ విషయాన్ని మర్చిపోదు. నీకెంత అనుభవం ఉన్నా, నీకెంత టాలెంట్ ఉన్నా, నీకెన్ని స్థితిగతులున్నా, యేసయ్య నీ జీవితం లేకపోతే, యేసయ్య మాట వినకపోతే నష్టమే. సీమోను పేతురు అనుకున్నాడు, నేను పుట్టింది పెరిగింది చేపలు పట్టే జీవితంలోనే. మా నాన్న చేపలు పట్టినాడు, వాళ్ళ నాన్న చేపలు పట్టినాడు, నేను చేపలు పడతా, పెద్ద పెద్ద చేపలు పడతా, ఎప్పుడు పడుతుందో తెలుసు, ఏ స్థలం వేస్తే వలలేస్తే పడితే నాకు తెలుసు అనుకుని వెళ్ళిపోయినాడు. యేసుని కాదనుకున్నా. యేసయ్య చెప్పినాడు చేపలకి, సీమోను పేతురు ఈరోజు సముద్రానికి వస్తాడు, చేపలారా ఒక్కరు కూడా
అనగా సీమోను పేతురు వలలో పడవద్దన్నాడు. చేపలన్నీ వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? యేసయ్య మాట వెళ్ళిపోయినాయి. ఆడేసిన చేపల వల్ల, ఈడేసిన చేపల వల్ల, ఆడేసిన చేపల వల్ల, ఈడేసిన చేపల వల్ల, ఆడేసిన చేపల వల్ల ఏసి చేతులు నొప్పులు వచ్చినాయి. తెల్లవారుజాము అయిపోయింది. గడ్డకు వస్తున్నాడు. ఏసై కనపడి అంత దూరం వెళ్ళి, పేతురు, సీమోను అనగా వలలేనంటే, అయ్యా రాత్రి అంతా కష్టమన్నమయ్యా, ఒక్క చేప కూడా పడలేదయ్యా. సరే ఇప్పుడు నీ మాట చొప్పున మేము వలలేస్తున్నామయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు ఏసయ్య, చేపలారా రండి. పరిగెత్తుకొని వచ్చి ఊరిలో ఉన్నాయి. చూడండి, ఏసయ్య మాట వింటే ఆశీర్వాదాలు మనకి, ఏసయ్య మాట వింటే దీవెనలు మనకి, ఏసయ్య మాట వింటే మనం దీవించబడతాం, ఏసయ్య మాట వింటే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, ఏసయ్య మాట వింటే మన పిల్లలు దీవించబడతారు. కానీ రాత్రి పొరవ మాట్లాడే మాట, ఆత్మ సంగతితో చెప్తున్నమాట, చెవిగలవాడు వినుగాక. కనుక మనకు దీవులు కావాలంటే మనం ఏం చేయాలా? ఏసే మాట బైబిల్ చదువుకుంటున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రతి ఆదివారం మందిరానికి పోతున్నామా? ఆరాధన చేస్తున్నామా? వాళ్ళలో పాలు పొందుతున్నామా? ఇవి యేసయ్య మాటలు. ఇవి నీ ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగించే మాటలు, నేను ఆత్మీయంగా వృద్ధిపరిచే మాటలు. రాత్రి జీవితంలో చివరి నాడులో దూరం కావద్దండి, మందిరానికి ప్రభువుకు దూరం కావద్దండి. సమయం దొరికితే ప్రభువును కలుసుకొనండి, ప్రభుతో సహవాసము చేయండి. ఎంతని కూడా దీవించబడతారు. వచ్చుచున్నవాడు ఆలోచన చేయక వచ్చుచున్నాడు, ఆలోచన చేయకుండా వస్తున్నాడు. యాత్ర జీవితంలో సిద్ధపాటు మనకు కలిగి ఉండదు. నేను రాత్రి భవిష్యత్తులో అనగా ఆయన ఉగ్రత నానా ఎవరు దాచబడతారు, ఎవరు ఎత్తబడతారు, ఎవరు కాపాడబడతారు సంగతిని చూస్తూ వచ్చినాం. కనుక ఉగ్రత దినాన దాచబడ్డ కొరకై జీవితంలో వినయమని, సాత్వికమని, ఆయన మాటలు వినాలని, భయభక్తులు కలిగి జీవించాలని కొన్ని మాటలు చూస్తూ వచ్చినాం. కనుక దేవుని ఉన్నతమైన ప్రేమ అనగా ఏ వ్యక్తి కూడా నష్టపోకూడదని ఎంత మంచి దేవుడు చూడండి. కుడికలకు వస్తేవాడు ఒకరే రాగుడు, ఒక నిర్గమం పెట్టుకుని రావాల. అర్థమైందే? అంటే ఒకరు వస్తున్నాం అంటే ఏంటిది? నీ సాగు నేను బాగుంటాను. ఇప్పుడు అన్న వచ్చి చెప్పినాడు, నువ్వు వస్తూ దాకా ఎవరైనా కనపడింటారు, అక్కను చెల్లెలో వదిలేను అత్తను ఎవరో కనపడించారు. అమ్మా మీటింగ్ వెళ్దామని ఏమవుతుంది? సరే రాను అంటది. నువ్వు మళ్ళీ వచ్చే వారం రాను ఉంటుంది, మళ్ళీ వచ్చే వారం అడుగు. ఈ పిల్ల నన్ను అస్సలు వదిలిపెట్టకుండా పోదాం పానం చేస్తుంది మూడోసారి. అర్థమైందే? అట్లా తీసుకొచ్చుట అది నీకు ఆశీర్వాదము. రెండోది ఆ వ్యక్తి రక్షణ పొందుతుంది, మారు మనసు పొందుతుంది. ఇక్కడ ఏం కానుకలు పట్టరు కదా, ఎవరు పడుతున్నారా? కాదు కదా, వాక్యం వింటానికే, అంతే కదమ్మా. మరి ఎందుకోసం ఇంతమంది ప్రయాసతో వాళ్ళకు పెట్రోల్ వేసుకొని కుటుంబాన్ని వదిలిపెట్టేసేసి ఎందుకు? ఇవన్నీ కూడా లోకం వదిలితే నిత్యత్వంలో సదాకాలం ఉండాలన్నటువంటిది మా ఆశ. అంత తప్ప ఏం లేదు. మీరు కూడా అది ఎరిగి వాళ్ళు వెళ్తారు కదా పనికి, చెప్పారు అమ్మా శుక్రవారం అందరూ వస్తారు రాండి అమ్మ. వాక్యం ఎంత మంచి మాట, ఒక మాట అట్లా వాళ్ళ సేవలో వేసేయాలి. దేవుడు ధనిని అనగా ఫలింపజేస్తాడు, వారికి ఆశ పుట్టింపజేస్తాడు. వినడం వలన విశ్వాసము కలుగును. అవి యేసయ్య మాటల వలన విశ్వాసము కలుగుతుంది. యేసయ్య మాటలో శక్తి ఉంది. శివుని పేరుతో ఏమన్నాడు? ఇప్పుడు వలలు వేయండి అన్నాడు. ఏమన్నాయి? చేపలు అన్నాయి. యేసయ్య మాటలో శక్తి ఉంది. లాజరు చనిపోయినాడు, 4 దినాలు అయిపోయింది, మార్త మరియలు ఏడుస్తున్నారు అన్నాడు. ఏ మార్త మరియలు అంటారయ్యా, ఇప్పటికే వాడు చనిపోయాడు, 4 దినాలు అయిపోయింది, కప్పు కొడుతుంటాడు. యేసయ్య లాజరును పిలువగా లాజరు ఏమైనాడు? లేచి వచ్చాడు. యేసయ్య మాటకు అంత శక్తి. దేవుని ప్రజలమైన మనం చివరి దినాల్లో ఆయన మార్చి మనం నేర్చుకోవాలి. ఆయన మార్చి సౌలు ఆయన మాట వెళ్ళలేకపోయినాడు, ఇదే రక్షించలేకపోయినాడు, రాజుగా చేస్తున్నాడు, సింహాసనం మీద ఉంచినాడు, పరిపాలించేవాడిగా చేస్తున్నాడు, మాట వెళ్ళా ఎంత నష్టపోయినాడు. యేసయ్య ఎంత దుఃఖపడినాడు. దేవుని ప్రజలమైన మనం చివరి దినాల్లో ఆయన మార్చి వింటే మనకి ఎంతైనా కూడా క్షేమాన్ని కలిగిస్తాయి. ఒక మాట చదువు ముగిస్తా, మాట విని కారణం బట్టి చూడండి. 2 సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 15 వచ్చిన చూడండి.
12:15. అయితే అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండిన. చూడండి ఎట్లుందంట, ఆయన హస్తము విరోధంగా ఉంది. యెహోవా మాట వినడం కానబట్టి, దేవుని మాటకు విధేయత చూపించని కానబట్టి, భయభక్తులు కలిగి జీవించని కానబట్టి దేవుని యొక్క హస్తము విరోధంగా. ఆయన హస్తం విరోధంగా ఉంటే బతుకుతామా భూమి మీద? పల్లెలు అంటుంటారు కదా కొంతమంది, వరే నా కోపం వస్తే నువ్వు తట్టుకోలేవరు అని చెప్పేసి పిల్లలతో అంటుంటారు కదా. పల్లెల్లో కోపం వస్తే పిల్లలు బతకలేకపోతే దేవుని కోపం వస్తే మనం బతుకుతామా? చూడండి, ఆయన మాట విరోధంగా, ఆయన మాట వినకుండా దేవుని ప్రజలమైన మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాలి. ప్రభా, నీ మాట వినలేకపోయానయ్యా, ఈ రోజు నుంచి నేను వింటానయ్యా, నీకు ఇదేదో చూపిస్తానయ్యా, అయ్యా నన్ను కరుణించి, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. అట్లా మనం అప్పగించుకోవాలి. అట్లా మనం ఆయన మీద ఆధారపడాలి. అది మనకెంతని కూడా క్షేమం కలిగి. దేవుని గ్రంథంలో చూస్తే చాలా మంది విన్నవారు ఉన్నారు, చాలా మంది విన్నవారు ఉన్నారు. ఎంత నష్టపోయినారు, ఎంత నష్టం తీసుకొచ్చినారు, ఎంత నష్టం తీసుకొచ్చినారు. దేవుని ప్రజలమైన మనము అనగా వినేది నేర్చుకుంటే మనము మన తర్వాత మన సంతతి దీవించబడతారు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకును, నువ్వు ప్రేమించే ఇస్సాకును. ఒకే కుమారుడు లేక కలిగినాడు. ఏమన్నాడు? నేను చూపించే పర్వతాల్లో ఒకదాని మీద నీ కుమారుడు నాకు బలి అర్పించమన్నాడు. మాట విన్నాడే వినలేదా? విన్నాడు. మారు మాట్లాడలేదు, వేరే వాళ్ళతో సలహా తీసుకోలేదు, భార్యతో సలహా తీసుకోలేదు. దేవుడు నాతో మాట్లాడినాడు, నేను వెళుతా. కుమారుడు చేపట్టుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, కడ తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, వెళ్తున్నాడు. మధ్యలోనే అయిన తర్వాత డౌట్ వచ్చింది ఇస్సాకుకి, నాయనా అన్నీ ఉన్నాయి, బలి పెంచడానికి పొట్టే లేదే అన్నాడు. తండ్రి హృదయం కరిగి అప్పుడు అన్నాడు అబ్రహాం, దేవుడు చూసుకుంటారులే అన్నాడు. పోయినాడు. అక్కడ పోయినాక అన్ని పనులన్నీ ముగించిన తర్వాత అబ్రహాం దగ్గరికి వచ్చి ఇస్సాకును పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నాడు? ఇస్సాకును పట్టుకున్నాడు. బలిబిడ్డని కట్టడానికి రాళ్ళు అన్నీ ఇస్సాకు అందించినాడు. తర్వాత కట్టలన్నీ పేర్చడానికి ఇస్సాకు అందించినాడు. అంత అయిపోయింది, ఇంకా అంత అయిపోయింది. బలి అర్పించి నిప్పంటించేదే కనుక ఇస్సాకు అక్కడ చూస్తున్నాడు, ఎక్కడుంది తప్ప ఎక్కడుందని బలి చెప్పేసి. అక్కడక్కడ చూస్తుంటే అబ్రహాం పోయి గబక్కిన పట్టుకున్నాడు ఇస్సాకుని. మాట్లాడలేదు, సంతోషించినాడు ఇస్సాకు. నేను బలికి ఇష్టమైనటువంటి వాన్న, ప్రభు నన్ను కోరుకున్నాడా? బలికి ఎలాంటిది కావాలా? శ్రేష్టమైనది, లోకం లేనిది, లోపం లేనిది, పరిశుద్ధమైనది, మచ్చ లేనిది, డావు లేనిది కావాలి. అనగా అబ్రహాము అదిగా పడకగానే అనగా అనుకున్నాడు, నేను ఇష్టమైనటువంటి వాన్న దేవునికి, లేకపోతే బలికి ఇష్టమైనటువంటి వాన్న దేవుడు నన్ను కోరుకున్నాడా? నీకేం పర్వాలేదు, ఏదేమైనప్పటికీ నీకు కూడా నేను సిద్ధమే అన్నట్లుగా లోబన్నాడు ఇస్సాకు. బంధించినాడు, తీసుకుపోయినాడు, బలిపీడ మీద పండుపెట్టినాడు, కత్తి తీసుకున్నాడు, నరకడానికి పైకెత్తగానే మనలో కొంచెం కష్టం వినపడుతుంది, అబ్రహాము ఆ చిన్నవాని మీద చేయి వేయకు. దేవుడు ఎంత నమ్మకమైన వాడండి. ఆయన మాట వింటే ఆయన మనకు బందీ అయిపోతాడు. ఆయన మాట వింటే ఆయన మనకి ఏమవుతాడు? బందీ అయిపోతాడు. ఆయన చిన్నవాని మీద చేయి వేయకు అంటే ఏం చేయాలి అంటే, అదో ఆ చెట్లలో లేకపోతే ఆ పొదలో పొట్టేలు ఉంది చూడు. ఎవరు ఆ పొట్టేలి? యేసయ్యనే. ఇస్సాకుకు మానగా తీసుకుపోయి ఇచ్చేసాయి. చూడండి, అలాంటి దేవుడు ఆయన మార్చే ఆ రీతిగా నేను నన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరికే నా కొరికే బలైనాడు, నీ కొరికే నా కొరికే పరలోకాన్ని కాదనుకున్నాడు, నీ కొరికే నా కొరికే సింహాసనం కాదనుకున్నాడు, నీ కొరికే నా కొరికే నిత్యత్వాన్ని కాదనుకున్నాడు, నీ కొరికే నా కొరికే దూతల సమూహాన్ని కాదనుకున్నాడు. ఈ లోకానికి వచ్చినాడు, సొగసును స్వరూపాన్ని కోల్పోయినాడు, రక్తము కాల్చినాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, పరమును పోయినాడు, సర్వం సిద్ధపరిచి మళ్ళా రాబోతున్నాడు. ఆయన మాట్లాడే మాట ఈ రాత్రి ఆత్మ సంగుడితో చెప్తున్న మాట చెవిగలవాడు చెవులు ఉన్నాయా? మనకి అందరికి వినబడుతున్నాయా? ఆయన మాట మనం వినాలి. ఎవరి మాట వినాలా? యేసయ్య మాట వినాలి. లోకస్తుల మాట, అన్యుల మాట వినకూడదు, నష్టపోతారు. శత్రువు పాడు చేస్తే మన జీవితాలు, అవాదం జీవితం పాడు చేసింది. చూడండి ఎంత పాడైపోయినారు. దేవునితో మాట్లాడేవారు నిరభ్యంతరంగా ప్రతి
పండ్లు తినేటువంటి వారు. శత్రువు ఎంతగా భిన్నంగా చేసింది కనుక ఈ చివరి దినాల్లో శత్రువు వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘ జీవితాలు చిన్న భిన్నం చేస్తుంది. కనుక అలాంటి దురుస్థితులను మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒక జాగ్రత్తగా మనం ప్రభు మాట వింటేసాం. కనుక సీమోను పేతురు ఏమన్నాడు, అయ్యా నీ మాట చొప్పున మేము ఇప్పుడు ఓలలు వేస్తున్నాం. అక్కడ బట్టి ఎన్ని చేపలు పట్టినారు? విస్తారం అనేటువంటి చేప. కనుక ఆయన మాట వింటే విస్తారమైన దీవులు మనకు కలుగుతాయి. అలాంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాం. మోకరించండి.